ప్రభు క్రీస్తు నామమున అందరికీ శుభాలు తెలియజేస్తున్నా. తోటి విశ్వాసులతో కలిసి ఆయనను ఆరాధించటము విడిచిపెట్టకూడని భాగ్యముగా మనకందరికీ తెలుసు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో అక్కడ నా సన్నిధి ఉంటుంది, నేను ఉంటానని క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట మనకందరికీ తెలుసు. ప్రతి ఆదివారంన ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొరకు విశేషమైనటువంటి వాక్యాలను చదివి సందేశాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ విధంగా మన విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. పితరులు మనకిచ్చినటువంటి పాఠ్యభాగాలు తెస్సలోనికీయులకు రాబడినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు, అదేవిధంగా మత్తయి సువార్త నుండి 15వ అధ్యాయము 21 నుండి 28 వచనాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పత్రిక పాఠ్యభాగంలో పౌలు భక్తుడు తెస్సలోనికీయులకు రాస్తూ పరిశుద్ధతను గురించినటువంటి కొన్ని హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. పరిశుద్ధతను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, నిలబెట్టుకోవాలి అనేటువంటి విషయాలు అక్కడ మనం క్లుప్తంగా చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగంలోనికి వచ్చేటప్పటికి క్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఒకానొక అద్భుతాన్ని, స్వస్థత కార్యాన్ని, ఆ వివరాన్ని క్లుప్తంగా మనం చదువుకున్నాం. ఆ వివరాన్ని ఏమిటి అని అంటే, మరి ఒక స్త్రీ, కనాను స్త్రీ అని పిలువబడుతూ ఉన్నది. ఆ స్త్రీ క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమార్తెకు స్వస్థతనివ్వమని అడిగినటువంటి ఉదంతము క్రీస్తు ప్రభు వారు ఆ సందర్భంగా ఆమెతో చెప్పినటువంటి మాటలు, అందుకు ఆమె ఏ విధంగా ప్రతిస్పందించింది, చివరికి ఇవన్నీ జరిగిన తర్వాత తన కుమార్తెకు స్వస్థత చేకూరింది, దెయ్యం వదిలిపోయింది. పూర్వపు దినాలలో దెయ్యం పట్టడం అని అంటే 95% ఆడవాళ్ళకే దెయ్యం పడుతుంది. తర్వాత కరెంటు ఇవన్నీ రాకుండా ఉన్నటువంటి దినాలలో వీధి లైట్లు ఇవన్నీ చక్కగా వెలుగేయటానికి ముందు దినాలలో, అంటే సుమారుగా ఒక 100-150 సంవత్సరాలకి ముందు చీకటిమయంగానే ఉండేవి వీధులన్నీ కూడా, ఊళ్ళన్నీ కూడా. ఒకవేళ పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలంటే ముఖ్యమైనటువంటి దారుల్లో వీధి దీపాలు వెలిగిస్తూ ఉండేవారు. అవి కూడా రాత్రంతా వెలుగుతాయని గ్యారంటీ లేదు. ఈ రోజుల్లో మనకు కరెంటు వసతి ఉండటం బట్టి రాత్రి నుండి తెల్లారదాకా కూడా వెలిగించుకుంటాం. దెయ్యాలు ఎప్పుడు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి? చీకటిలో ఉంటాయి, దూరంగా ఉంటాయి, పక్కనే ఉంటాయా, ఇంట్లోనే ఉంటాయా, గుళ్ళోనే ఉంటాయా? ఒక్కొక్కసారి గుళ్ళో ఉంటాయి, మనకి ఎగురుకుంటూ వచ్చేస్తాయి, ఇక్కడి దాకా ఎగురుకుంటూ వచ్చేస్తాయి. మంచి మంచి ప్రసంగికులు ప్రసంగాలు చేస్తుంటే ఎగురుకుంటా గంతలు వేసుకుంటా ముందుకు వచ్చేస్తూ ఉంటారు, దెయ్యం పట్టింది అని. ఒకటిదే అప్పటికప్పుడు పట్టడం ఏంటి? ఈ 10 మంది కూర్చున్న చోట దెయ్యం పట్టడం ఏంటి? మిగతా టైంలో ఏమైంది ఆ దెయ్యము? ఆ విధంగా మరి దెయ్యాల సంగతి గమనించి చూసినట్లయితే శాస్త్రీయ ప్రకారంగా ఇది పూర్తిగా ఏదో దురాత్మ పట్టింది అని చెప్పుకోవడానికి వీలు లేదు.
90% మానసికమైనటువంటి స్థితిని తెలియజేసేదిగాను, శారీరకమైనటువంటి స్థితిని తెలియజేసేదిగాను ఉంటుంది. స్త్రీలకు నెలసరి ఉంటుంది. ప్రతి నెల వాళ్లకు రక్తస్రావం జరుగుతుంది. అందులో తేడా వచ్చినట్లయితే వాళ్ళ శరీరానికి డిస్టర్బెన్స్గా ఉంటే ఆ రక్తస్రావము, వాళ్ళ మానసిక స్థితి కూడా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి మనశ్శాంతి లేనప్పుడు, అనుకున్నది జరగకుండా ఉన్నప్పుడు, సాధించలేనప్పుడు స్త్రీల మీద ఎక్కువగా ఈ మానసికమైనటువంటి ఒత్తిడి ప్రభావం చూపుతూ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తూ ఉంటారు, వాళ్ళకున్నటువంటి మానసికమైనటువంటి మార్పును ఏ విధంగా వ్యక్తం చేస్తారంటే, ఆచార ప్రకారంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకున్నట్లుగా ఇది దురాత్మ ప్రవేశించినట్లు అనేటువంటి విధంగా ప్రవర్తిస్తారు. నిజానికి ఏ ఆత్మ కూడా ఆవహించలేదు. అది కేవలము మన రక్తములో, స్త్రీల యొక్క రక్తములో కెమికల్ చేంజెస్, రసాయనికమైనటువంటి మార్పుల వలన ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దాన్ని దెయ్యం పట్టడం అని మనం పిలుస్తూ ఉంటాం. దెబ్బకు దెయ్యం, నాకేం భయం అంటే, పాపం వాళ్ళు మానసికంగా ఇంకొక రకంగా కృంగిపోతూ ఉంటే, దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, వీళ్ళు పొరపాటున 4 తంతే, చీపురుతో 4 తంతే దెయ్యం పోతుంది. ఆ తన్నులకి తట్టుకోలేక వీళ్ళు మామూలు అయిపోతారు. కానీ మానసికమైనటువంటి స్థితి అలాగే ఉండిపోద్ది. ఆ వేదన, తేడా అది ఇంకా అలాగే మిగులుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల నుండి మనం బయటపడ్డాము. శాస్త్రీయమైనటువంటి జ్ఞానం మనకు అబ్బింది. ఎప్పుడైతే కరెంట్ లైట్లు పరిచయం అయ్యాయో అప్పటి నుండి దయ్యాలు దూరం అయిపోయాయి, కనబడట్లేదు. అదేంటి? అదంతే. సరే, ఇక్కడ కనాను ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చింది. ఏమిటి అని అంటే, ఆవిడ యూదురాలు కాదు. యూదులకి చాలా తలబిరుసు, చాలా గర్వం. అది ఆచార ప్రకారంగా అలాగా అలవాటు చేసేసుకున్నారు. అలా ఉండకూడదు. ఏమిటి అని అంటే, మన లెంటికాల ధ్యాన కుడుగులో చెప్పాను, అబ్రహామును దేవుడు మెచ్చుకున్నాడు. ఎలా మెచ్చుకున్నాడు, ఎందుకు మెచ్చుకున్నాడు అని అంటే, విగ్రహారాధనే తెలుసు. తాత ముత్తాతల నుండి విగ్రహారాధన తెలుసు. నిజదేవుడు ఎవరో ఎరగనటువంటి పరిస్థితి. కానీ దేవుడు పేరు చెప్పి దగా చేయకూడదు, మోసం చేయకూడదు. చేతులతో ఆ రాయిని, ఆ కర్రను, ఆ మట్టిని చక్కగా రూపం ఇచ్చి, ఇదిగో దేవుడు అని చెప్తే మూర్ఖంగా ఆ రాళ్లకు, ఆ మట్టికి, ఆ చెక్కకు మొక్కుతూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. అబ్రహాముకు ఇదేం అర్థం కాలేదు. ఏంటి మన చేతులతో చేసి, మన సృష్టికర్త అంటారు, దేవుడు ఈ సృష్టిని అంతటినీ చేసాడంటారు, మన చేతులతోనే ఒక బొమ్మని, ఒక రూపాన్ని తయారు చేసి ఇదిగో ఆ దేవుడు అని అంటాం ఏమిటిది? చాలా తప్పు కదా. తండ్రితో తగాదా పడేవాడు. ఇలాంటి తప్పుడు పనులు అవగాహన ఉండకూడదు. లోకానంతటిని సృష్టించిన వాడు మన చేతుల్లో ఈ రూపంలో తయారైపోతాడా? మనల్ని తయారు చేసినాడు, మనల్ని సృష్టించినవాడు, ఈ లోకాలన్నింటినీ సృష్టించినవాడు. తప్పు కదా అని చెప్పి గొడవ ఎక్కువైపోయి ఇక తండ్రితో తగాదా పెట్టుకొని బయటకు వచ్చేస్తాడు. నీ వ్యాపారం కోసం నువ్వు ఏమన్నా వేషాలు వేస్తావు, నీకు సంపాదన ఉందని కదా అని చెప్పేసి అందరినీ మోసం చేస్తున్నా. వచ్చేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఏది ఏమైతే బతికామా, తిన్నామా, చచ్చామా అన్నట్టే తప్ప లోతుగా ఆలోచించి సత్యాన్ని అన్వేషించడం చేత కాదు, ఇష్టం ఉండదు చాలామందికి. అక్కర్లేదు, నాకెందుకులే అనుకుంటారు. అబ్రహాం అలా కాదు.
అందుకని అబ్రహామును ఇక ఇంటి నుండి బయటకు వచ్చి నిజదేవుడిని వెతుక్కుంటూ ఉంటే నిజదేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. నిజదేవుడిని తెలుసుకున్నాడు. ఆ దేవుడికి రూపం ఇవ్వలేము, ఆ దేవుడికి పేరు పెట్టలేము. అయ్యా, నువ్వు నమ్ముతున్నటువంటి దేవుడి పేరేంటి చెప్పలే. తర్వాత పిల్లలు పుట్టారు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు. అబ్రహాము పూజించినటువంటి దేవుడి పేరేంటి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని ఎందుకు పిలుస్తున్నారంటే ఇదే. పేర్లు పెట్టేయకూడదు దేవుడికి, ఎలా పెడతలాగా. మనం ఎవరో పేరు పెట్టడానికి? ఆ రకంగా ఇలాంటివన్నీ ఉండి అప్పుడు దేవుడు చెప్పాడు, ఈ లోకమంతటిలో నీకు పుట్టినటువంటి సంతానాన్ని మచ్చు తునకగా మాదిరిగా నిలబెడుతున్నాను. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీకులాగా నిన్ను చూసి నేర్చుకోవాలి, నీ దారికి వచ్చేయాలి, నేను నీకు చూపించినటువంటి దారికి వచ్చేయాలి. అది జరిగిన సంగతి. సరే, నేను నిన్ను ఎన్నుకున్నాననే దానికి జనాలకు ఎలా తెలుస్తుంది? భౌతికమైనటువంటి ఏదైనా ఆనవాలు ఉంటే బాగుంటుంది, మాటలు అయితే కుదరదు. మాటలు ఎలాగా ఇప్పుడు వింటాం తర్వాత మర్చిపోతాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి చేతల్లో చూపించాలి. ప్రతి మగవాడు సున్నతి పొందాలి. అందరికీ ఇది అలవాటు లేదు. మీరు మిగతా వాళ్ళతో ప్రత్యేకించబడిన వారిని తెలియడం కోసము సున్నతి ఆచారాన్ని ఆచరించండి. ఆ విధంగా మరి ఇశ్రాయేలీయులు ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన జనాలకందరికీ కూడా వేరుగా మనగలిగారు, ఉంటూ ఉన్నారు. కొన్ని తరాల తర్వాత అది వాళ్లకు గర్వకారణం అయ్యింది, మూర్ఖత్వానికి దారి తీసింది. ఇంకా రకరకాలుగా తప్పుడు ఆలోచనలతో వాళ్ళే గొప్ప స్థితిలో పెట్టుకోవడం, మిగతా వాళ్ళందరినీ కూడా చులకనగా ఎంచడము. మన దేశంలో ఒకప్పుడు బ్రాహ్మణులు ఎలా చేసేవారో అక్కడ ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు చేసేవాళ్ళు. తమను తాము ఉన్నతమైనటువంటి స్థలంలో పెట్టుకొని మిగతా వాళ్ళందరూ కూడా పనికి వాళ్ళు, నీచమైనటువంటి వాళ్ళు. కాబట్టి సున్నతి లేని ప్రతి ఒక్కడు కూడా అపరిశుద్ధుడు, సున్నతి పొందినవాడు పరిశుద్ధుడు. మేము పరిశుద్ధులము. యెషయా గ్రంథం 62:12 మొన్న ఒకసారి చూసాం. పరిశుద్ధ జనాంగము ఇశ్రాయేలీయులు, మిగిలిన వాళ్ళందరూ అపరిశుద్ధులు అన్నమాట. బాగుంది. సరే, ఇక్కడ అపవిత్రాత్మ పట్టింది, అపరిశుద్ధత, దయ్యం పట్టింది. ఎవరికి పట్టింది? పరిశుద్ధులకు పట్టిందా? యూదులకు ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక అమ్మాయికి పట్టిందా? అది కూడా కాదు. అపరిశుద్ధులు అని ఎంచబడేటువంటి కుటుంబాలకు చెందినటువంటి ఒక కుటుంబంలో కనాను ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్త్రీ యొక్క కుమార్తెకు దయ్యం పట్టింది, అపవిత్రాత్మ పట్టింది. ఇందాక ఏమనుకున్నాము? 190% అలాంటిది ఏమి ఉండదు. అది కేవలము సైన్స్ ప్రకారంగా మనం అవగాహన చేసుకోవాలి. శరీరంలో చోటు చేసుకునేటువంటి మార్పులను బట్టి, మానసికమైనటువంటి స్థితిలో వచ్చేటువంటి మార్పును బట్టి ఇలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. హిస్టీరియా, కొన్నిసార్లు మాస్ హిస్టీరియా. ఒకరికే కాదు, అనేకులకు పూనకం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి. మన దేశంలో, మన గ్రామ సీమల్లో ఇలాగ మనం చదువుకున్న వాళ్ళకి ఎందుకు పూనకం రాదు? మంచి ఉద్యోగస్తులు, మంచి ఆఫీసర్లకి పూనకం ఎందుకు రాదు? ఇలాగా సైన్స్ ప్రకారంగా ఆలోచిస్తే జవాబులు వెంటనే దొరికేస్తాయి. సరే, క్రీస్తు ప్రభు వారు మహానుభావుడని అక్కడ ఊరూరా చెప్పుకుంటున్నారు. ఆ మహానుభావుడు ఇప్పుడు మన ఊరికే వచ్చేసాడు, మన ప్రాంతానికే వచ్చేసాడు. మనము అపవిత్రులుగా పిలువబడేటువంటి జాతులకు చెందినటువంటి వారము, అపవిత్రులం.
కుక్కలం, సింహం కాదు, లేకపోతే గొర్రె కాదు. దేవుని సన్నిధానానికి తీసుకుని వచ్చి బలి అర్పించడానికి నీచమైనటువంటిది కుక్క. అక్కడ తెస్సలోనికీయులకు రాస్తూ పౌలు భక్తుడు ఏం చెప్తూ ఉన్నాడు? పరిశుద్ధ ధనం గురించి చెబుతూ ఉన్నాడు. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనము, 4వ వచనము, 7వ వచనము, 8వ వచనంలో 4 సార్లు పరిశుద్ధత అనేటువంటి మాట మనం చూస్తాం. సరే, ఏమని చెబుతున్నాడు చూద్దాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. అది ఒకటి. తర్వాత 5కు ప్రక్కన ఉన్న చూడండి, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఘటం అంటే కుండ. మన దేశంలో కొన్ని సాంప్రదాయాల్లో చూస్తాం, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శవాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు దహనం చేసేటప్పుడు కొండ నిండా నీళ్లు మోసుకొని వెళ్తూ ఉంటారు. ఇక తగలబెట్టడానికి ముందుగా ఆ కొండకి 3 సార్లు చిల్లులు పెడతారు. ఘటం అంటే కుండ. ఒక వ్యక్తి చనిపోయాడు అని అంటే అప్పటిదాకా నిండు కుండలాగా ప్రాణంతో బ్రతికినటువంటి వాడు ఇక తన కుండలో నీళ్లు నిలుపుకోలేడు. ఆత్మ ఆ శరీరం నుండి బయటికి వెళ్ళిపోయింది. చిల్లు కుండతో సమానము అన్నట్లుగా కుండను చిల్లులు చేస్తారు. అదే చందాన ఇక్కడ అటువంటి ఆచారం కాదు, కానీ అవగాహన. మన జీవితము కుండ లాంటిది. పగిలిపోయింది అంటే ఆ మనిషి చనిపోయాడు అన్నట్లుగా అర్థం. సరే, కుండ పగలేకుండగా జాగ్రత్త పడాలి. కుండ పవిత్రంగా ఉండాలి. కనుక మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. పరిశుద్ధత యందు దానిని ఎట్లు కాపాడుకోవాలనో, ఘటాన్ని కాపాడుకున్నట్లుగా పగిలిపోకుండా, నాశనం అయిపోకుండా కాపాడుకోవాలో పరిశుద్ధతను కూడా అలాగ కాపాడుకోవాలి. 7వ వచనంలో పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. మనం అందరం పరిశుద్ధులుగా అయిపోవాలి. ఇప్పటిదాకా అపరిశుద్ధతలో ఉన్నప్పటికీ పరిశుద్ధులయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కనుక మనం పరిశుద్ధులు అవ్వాలని చెప్పేసి దేవుడి యొక్క ఏర్పాటు, ఆయన యొక్క ఆలోచన. మనం అపరిశుద్ధులంగా ఉన్నాం, కుక్కలాగా ఉన్నాం, నీచమైనటువంటి జంతువులాగా ఉన్నాము. 8వ వచనంలో మనం పరిశుద్ధులుగా ఉండటానికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన ఆ దేవుణ్ణి ఉపేక్షించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మనకు తన పరిశుద్ధాత్మను ఇచ్చాడు. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. పరిశుద్ధాత్మ పూర్ణులముగా మనం జీవించాలి. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. కాబట్టి పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి, పరిశుద్ధులముగా మనం జీవించాలి. కానీ మరి క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడై ఉండి పరిశుద్ధాత్మను మెయింటైన్ చేయాలి అంటే పరిశుద్ధులకు ఇవ్వబడినటువంటి వాగ్దాన దేశము కనానులో ఉండాలి. కనాను
బార్డర్ దాటి అవతల కూడా వెళ్తున్నాడు, ఫినికయ, ఇంకా చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాడు, యొర్దాను అద్దరికి. ఈ విధంగా మనం మాటలు చూస్తాం. అంటే అద్దరిని కూడా యూదులు ఉన్నారనుకోండి, కొన్ని ఆ బార్డర్ ఏరియాస్లో కూడా క్రీస్తు ప్రభు వారు పరిచర్య చేసినట్టు దెక్కపల్లి ప్రాంతము, ఇలాగ కొన్ని ప్రాంతాలు మనం చూస్తాం. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు కనానుగా, అంటే మొత్తం అంతా ప్రదేశం అంతా కూడా కనాను, రాను 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 ఒక మూల మాత్రమే తర్వాత రోజుల్లో కనానుగా పిలువబడింది, పేరు అలాగా ఉండిపోయింది. కొంత చిన్న ప్రాంతానికి మాత్రమే. అది కాస్త అన్యులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంగా, యూదులు కానిటువంటి వారు ఉండేటువంటి, అంటే కుక్కలు ఉండేటువంటి ప్రాంతముగా. అదేంటండి అలాగే నేర్పుతారంటే, వాళ్ళు అంటున్నారు, యూదులు అంటున్నారు, యూదుల యొక్క మనసులో తమ జాతి కానివాడు, యూదులు జాతికి చెందనివాడు కుక్క. మొన్న కూడా ఒకసారి గుర్తు చేశాను కదా, రణరంగంలో అటు ఇటు ఉన్నారు. అటు ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇటు ఇశ్రాయేలీలు ఉన్నారు. ఫిలిస్తీన్ల నుండి మొనగాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? ఆ వ్యక్తి ఛాలెంజ్ చేస్తున్నాడు, మనం అందరం తణుకు చావడం ఎందుకు, ఒక్కడు రండి, నేను ఒక్కడిని వస్తాను. గొలియాత్ అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీల యొక్క రాజు సౌలు చాలా బలాఢ్యుడు, చాలా మొరటవాడు, దేనికి కూడా భయపడ్డు, కానీ భయపడుతున్నాడు. సౌలు ఎంత బలశాలి, ఎంత సుందరుడంటే, మనం ఇది ఈ తెలుగులో అంత ఇది ఉండదు, ఇంగ్లీష్లో హ్యాండ్సమ్, చూడగానే ఆ వర్చెస్, ఆ స్టేచర్ తెలిసిపోద్ది. ఇశ్రాయేలీలు ఎవరు కూడా బాగా ఎత్తుగా ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ నిలబెడితే సౌలు భుజాల దాకే వచ్చేవారు. అంత చక్కగా ఎత్తుగా బలంగా హుందాగా ఉండేవారు. అతను భయపడుతున్నాడు. అతను కూడా మరి సైన్యంలో ఉన్నటువంటి దావీదు అన్నలందరూ భయపడుతున్నారు. వాడేమో ప్రతిరోజు రావడం. యుద్ధాలు ఎలా ఉండేవి పాత రోజుల్లో మనకు చాలామందికి తెలియదు. ఆఫీస్ డ్యూటీ లాగా ఉంటుంది. రణరంగంలో అటువైపు వాళ్ళు ఉంటారు, ఇటువైపు వీళ్ళు ఉంటారు. చదరంగం ఆట చూశారు కదా, అటు ఒక బ్యాచ్ ఉంటుంది, ఇటు ఒక బ్యాచ్ ఉంటుంది. అందరికంటే ముందు కాల్బలం ఉంటారు, నేల మీద ఉండి పరిగెత్తుకుంటూ యుద్ధం చేసేవాళ్ళు. అదంతా ఒక పద్ధతి ప్రకారంగా జరిగేది. కాబట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా తన్నుకు చావాలి. అది యథార్థమైనటువంటి యుద్ధం. నువ్వా నేనా, అమీ తుమి తేల్చుకోవాలి. ఆ రకంగా ఉన్నప్పుడు వీళ్ళు ముందుకెళ్ళలేకపోతున్నారు ఇశ్రాయేలీలు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు లేదు. ఏమిటి, అప్పటిదాకా రాజు లేడు, సైన్యం లేదు, ఏమీ లేదు. పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియదు వీళ్ళకి. యెహోవా దేవుడే వాళ్ళకి రాజుగా ఉన్నాడు. సడన్గా ఇప్పుడు కొత్తగా రాజు కావాలి, ఇలా అయితే కుదరట్లేదు, అది ఇదంటే సరే మీ ఇష్టం, ఇది నాకు మాత్రం ఇష్టం లేదని దేవుడు సౌలుని ఇచ్చేశాడు వాళ్ళకి. ఇలాంటి పరిస్థితి బాగుంది. ఎవడూ ఛాలెంజ్ని ఎదుర్కోవట్లేదు. ప్రతిరోజు వస్తున్నాడు. 40 రోజులు మీకు టైం పెడుతున్నాం, 40 రోజులు ప్రతిరోజు వస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవడో కూడా వచ్చి నన్ను ఎదుర్కోండి. ఎవడు రావట్లే. ఈడేమో దావీదు టీనేజర్ అంటే 13, 14, 15, 16, 17, 18, 19. టీనేజ్ అంటే అది 13 సంవత్సరాలు అవ్వచ్చు, 19 సంవత్సరాలు అవ్వచ్చు. బహుశా ఈ దావీదు 13, 14 సంవత్సరాల వాడు, బాగా చిన్నాడు. అన్నలకి ఈ భోజనం టైంలో ఆ రణరంగంలో టిఫిన్ క్యారేజీలు అందించడానికి పని. అమ్మ నాన్నలు వాళ్ళు చేసిన భోజనము ఎవరికాళ్ళు టిఫిన్ క్యారేజీలు వస్తూ ఉండే. దేనికంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ యుద్ధం జరగట్లేదు. ప్రతిరోజు ఇది అలవాటు అయిపోయింది. వెళ్ళటం, అక్కడ కూర్చోవడం, టిఫిన్ తినడం, తోక ముడుచుకొని వచ్చేయడం.
ఫస్ట్లో అర్థం కాలే. దావీదు తర్వాత ఏంటి సంగతి అంటే ఇది సంగతి. ఓహో ఎలాగుందా, వాడేవాడు సున్నతి లేనిటువంటి వాడు. అది బాగానే ఉంది. తర్వాత డైలాగ్ ఉంటుంది, ఏది ఎదుర్కొని ఒడిసెలతో వాడిని పడేసి ఫస్ట్ దెబ్బకే పడిపోతాడు వాడు. వాళ్ళంతా కూడా ఇది ఉంది, సర్వాంగ కవచము, ఆ రంగాలన్నీ కూడా కవచము. ఇక్కడ మాత్రం గ్యాప్ ఉంది ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్లుగా. తిన్నగా అక్కడే కొట్టాడు. ఇంకెక్కడ కొట్టినా కూడా తగలదు రాయి. అది బుల్లెట్ లాగా వెళ్ళింది. సరిగ్గా ఎక్కడైతే గ్యాప్ ఉందో మిగతా అంతా కూడా ఆడు ఫుల్గా వేసుకున్నాడు, సర్వాంగ కవచము. పడిపోయాడు. ఇక కొరప్రాణంతో ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి వాడిని చంపేయాలి. దగ్గరికి వెళ్ళి వాడిని చంపేటప్పుడు వీడి దగ్గర యుద్ధాయుధాలు ఉన్నాయా, యుద్ధ వస్త్రాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఆడి వయసు ఎంత ఆడికి తొడిగేశారు. ఫోన్లో వీడు ఏమవుతాడు, వీడు ఆశపడుతున్నాడు కదా, వేసేయండి అంటే అవి మొయ్యలేకపోతున్నాడు. అది ఖడ్గం ఇచ్చారు, డాల్ ఇచ్చారు. ఇదంతా కూడా వద్దురా బాబు, నాకేమొద్దు. ఏంటి నాకు గొర్రెలు కాసుకున్నట్టు దగ్గర ఏముంటాయో అదే. ఒక చేతిలో కర్ర, ఇంకొక చేతిలో రాళ్ళు, 5 రాళ్ళు అంతే. మనం వీధుల్లో వెళ్తూ ఉంటే ముఖ్యంగా ఉదాహరణకి ఇప్పుడే లెంట్ రోజుల్లో తెల్లవారుజామున ప్రార్థనలు ఉంటాయి. తెల్లవారుజామున వెళ్ళిపోదాగానే సరదా వెళ్ళిపోవచ్చు కానీ కుదరదు. కుక్కలు ఉంటాయి ప్రతి వీధిలో. ఒక్కోసారి చాలా ప్రమాదం. మూక మీద పడిపోతాయి. ఏమాత్రం మనం భయపడినా లేకపోతే ఇంకోలా కరిచేస్తాయి. ఆ విధంగా మరి వాటిని ఎదుర్కోవడం కోసం కూడా కర్ర పెట్టుకోవాలి. కొంతమంది ర్యాక్ పిక్కర్స్, చెత్త కుండీల ఏరుకునే వాళ్ళు పాపం సంచి వేసుకొని అలా చేస్తూ ఉంటే అదేదో అనుకొని వింత అనుకొని కుక్కలు మురిగి కరవటానికి ముందుకు వస్తూ ఉంటాయి. వాళ్ళు సాధారణంగా చేతిలో ఒక కర్ర పెట్టుకొని ఉంటారు. సరే, మరి పల్లెటూళ్ళల్లో పాత రోజుల్లో ఒకవేళ ఊరికి వెళ్తున్నామన్నా ఏం చేయాలన్నా ఇవి చేతిలో పెట్టుకోవాలి. ఒక చేతిలో కర్ర, ఇంకో చేతిలో రాళ్ళు. వెంటనే రాయి కనపడకపోవచ్చు, 1-2 రాళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వాటిని బెదిరించేసి మనం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఈ దావీదు యుద్ధం చేసేవాడు ఎదురుగా కనబడతాడు అనుకుంటే ఆడు యుద్ధం చేయడానికి వచ్చినట్టు లేడు, కుక్కలను తరవడానికి వచ్చినట్టు ఉన్నాడు. ఎరా నేను కుక్కనా, కర్ర తీసుకొచ్చావు, చేతిలో రాళ్ళు వేసుకొచ్చావు, కుక్క మీదకి వచ్చినట్టుగా వచ్చావు ఏంటిరా? ఆ డైలాగు వాడి నోటి నుండి పెట్టారు మన పూర్వీకులు, దేవుని ఆత్మావేశం వలన రాసినటువంటి లేఖకులు. అంటే వాడు ఇశ్రాయేలీయులకు కుక్కే. సున్నతి లేనిటువంటి ఈ ఫిలిస్తీయుడిని ఎదుర్కోవడానికి ఎవడు లేడనుకుంటున్నాడో వాడు నేనున్నాను అని చెప్పేసి మీదకి వెళ్ళాడు. అంత రోషం, అంత పౌరుషం అన్నమాట. ఎవడు కూడా సున్నతి ఉన్నవాడితో పోటీ పడడానికి వెళ్ళలేదు. మేము పరిశుద్ధులము, వాడు అపరిశుద్ధుడు, వాడేంటి మనల్ని ఛాలెంజ్ చేయడానికి. ఆ రకంగా వాడిని ఓడగొట్టాడు. వాడు పడిపోయాడు. వాడికి పూర్తి ప్రాణాలు తీసేయాలి అని అంటే ఇతని దగ్గర మారణాయుధాలు లేవు. కర్ర మారణాయుధం కాదు, రాయి కూడా మారణాయుధం కాదు. గొర్రెల్ని కాసేటువంటి టైంలో గొర్రెలు అలా దూరంగా చెదిరిపోతూ ఉంటే గిరగిర తిప్పి వాటికి తగిలేలాగా కొడతారు. అప్పుడు వాటికి బుద్ధి వస్తుంది, అబ్బో నేను బయటకు వచ్చేసాను, మంద నుండి బయటకు వచ్చేసానని బుద్ధి వచ్చి మళ్ళీ మందలోకి చేరుతాయి. మారణాయుధం కాదు, బుద్ధి చెప్పేటువంటి ఆయుధము. కర్ర కూడా అంతే, బుద్ధి చెప్పేటువంటి ఆయుధము. మరి నా ఎదురుగా నిలబడ్డవాడు మారణాయుధంతో రావాలి, ఖడ్గంతో, కత్తితో రావాలి, కుక్కలు కొట్టడానికి తరవడానికి వచ్చినట్టు వస్తున్నాడు వీడు. కాబట్టి
దావీదుకి ఉన్నటువంటి విశేషం భక్తితో కూడుకున్నటువంటి ఎదుర్కోలు. ఈ నేపథ్యం అంతా వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. మనల్ని వాళ్ళు కుక్కలు అంటారు. ఆ నేపథ్యం ఉండబట్టి క్రీస్తు ప్రభు వారు కూడా అలాంటి డైలాగ్ వేస్తున్నాడు. అది దీనిలో ఉన్న చమత్కారం కదా. ఏమంటున్నాడు? ఈవిడ ఇది ఎలా అంటే, బ్రతిమలాడుతూ ఉన్నది. క్రీస్తు ప్రభు వారు ఆయన అలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. మధ్య మధ్యలో అవసరం ఉన్నప్పుడు ఆగి అద్భుతాలు చేయడము, స్వస్థతలు ఇవ్వడము, ఇటువంటివి, లేకపోతే 4 మంచి మాటలు చెప్పడం, ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, సాగిపోతూ ఉంటాడు. అయితే ఈవిడ బ్రతిమలాడుతుంది. బ్రతిమలాడడం అంటే ఏంటి చెప్పండి? అడగటం వేరు, బ్రతిమలాడటం వేరు. అంటే అవును అనిపించుకునేదాకా వదలరన్నమాట. సరేలే నువ్వు అడిగినట్లుగానే చేస్తాను అని అనిపించుకునేదాకా వదలరు. అది బ్రతిమలాడడం అంటే. ఈవిడ అలా చేస్తూ ఉన్నది. ముందు మామూలుగా అడిగినట్టుగా అనిపించుకున్నది. శిష్యులు వీళ్ళందరూ పక్కన ఉన్నారు, చుట్టూ ఉన్నారు. అడిగినట్టుగా లేదు, బ్రతిమలాడుతుంది. కూడా వచ్చేస్తుంది, మీద పడిపోతుంది, ఆరాధిస్తుంది, మొక్కుతుంది, యేసు పాదాల మీద పడి మొక్కుతూ ఉన్నది. అయ్యా నాకు సాయం చేయి, నా కుమార్తె దెయ్యం పట్టింది, నువ్వే దాన్ని బాగు చేయాలి అని మొక్కుతా ఉంటే ఈయన ఆ నేపథ్యాన్ని మళ్ళీ తీసుకొచ్చాడు. ఒక పాఠం నేర్పడానికి, మనకందరికీ పాఠం నేర్పడానికి, అక్కడ ఉన్నటువంటి యూదులకందరికీ పాఠం నేర్పడానికి ఆ డైలాగులో. ఏమిటది? చాలా చమత్కారంతో క్రీస్తు ప్రభు వారు అంటాడు, యేసుప్రభు వారు ఇలా అంటున్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదు. నశించిన గొర్రెల దగ్గరికి నేను పంపబడ్డాను. ఇశ్రాయేలు అంటే మా జాతి వాళ్ళని నేను కాపాడుకోవడానికి. ఇక్కడ ఇంకా చమత్కారం ఉంది. ఇంతకుముందు నేను ఆలోచన చేయలేదు కానీ జర్మన్ షెపర్డ్ అంటారు, అల్సేషన్ డాగ్. షెపర్డ్ అంటే ఏంటి? కాపరి, గొర్రెల కాపరి. పాత రోజుల్లో నుండి ఈ రోజుల వరకు. ఏది ఇప్పుడు ఇశ్రాయేలీలు దావీదు దినాలలో కూడా ఇది ఉండేది. గొర్రెల్ని దారిలో పెట్టడానికి, మందలోకి చేర్చడానికి కుక్కలకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ కుక్కలు బౌబోమని అరిసి వాటిని బెదిరించి, అంటే మంచిగా అన్నమాట, చక్కగా వాటిని దారిలో పెట్టడానికి వాటికి ట్రైనింగ్ ఇవ్వబట్టి అవి కూడా చక్కగా ఆ విధంగా ప్రవర్తిస్తాయి. అది దూరం వెళ్ళిపోతుందని ఈ గొర్రెల కాపరి అటువైపు చూపిస్తాడు. అక్కడ గమనిస్తుంది కుక్క, దాన్ని బొమ్మని బెదిరించేసి మందలోకి పంపించేస్తుంది. కాబట్టి ఆ కుక్కని జర్మన్ దేశంలో సెపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి అటువంటి కుక్కల్ని పెంచే ఒక జాతి కుక్కలు ఉన్నాయి. కాబట్టి దాన్ని జర్మన్ షెపర్డ్ అని పిలుస్తూ ఉంటారు. ఏది అల్సేషన్ డాగ్కి ఉన్నటువంటి ఇంకొక పేరు, బిరుదు. ఇప్పుడు వీళ్ళ కుక్కలో, సరేనా, యూదులు కాని వాళ్ళు కుక్కలో. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? నశించిపోయిన గొర్రెలను ఇశ్రాయేలీలు అనబడేటువంటి ఆ గొర్రెలను రక్షించడానికే నేను వచ్చాను. మీరు కుక్కలో, మీరు మా రక్షణ కోసం పాటుపడాలి తప్ప మీకేం ప్రత్యేకత ఏం లేదు. మీరు కుక్కలో, మీ పని అంతా అంతవరకే. మీరు మందలో చేరినటువంటి గొర్రెలు లాంటి వాళ్ళు కాదు, మీరు ఇశ్రాయేలీలు కాదు అన్నట్లుగా ఆ నేపథ్యాన్ని, ఆ డైలాగ్ అనగానే ఆవిడకి దిమ్మ తిరిగిపోద్ది. ఏంటి ఇలాగా అవమానకరంగా మాట్లాడుతున్నాడు, ఏదో మంచివాడు కదా, మేలు చేస్తాడు కదా అని అనుకుంటే, ఆమె సహనాన్ని, ఆమె మంచితనాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు అలాగే. అప్పటికి దాకా మనలో ఉన్న మంచితనం తెలియదు అవతల వాళ్ళకి. చులకనగా ఆలోచిస్తూ ఉంటారు, తేలికగా ఆలోచిస్తారు. పలానా
ఆ పరీక్ష వచ్చినప్పుడు మన యొక్క మంచితనం ఏంటో బయటపడుతుంది, మనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో బయటపడుతుంది. ఇక్కడ ఈమె సహనాన్ని, ఈమె మంచితనాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఇలాంటి మాట చెప్పి, బాధాకరమైన మాట, అవమానించేటువంటి మాట. కుక్కలు లాంటి వాళ్ళు కదా మీరు, నేను గొర్రెల కోసం వచ్చాను, నువ్వేంటి మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటి అన్నట్టుగా అంటే, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. మళ్ళీ వదలట్లేదు, బ్రతిమాలుతూ ఉంది. పని జరిగేదాకా వదిలిపెట్టరు, అడుగుతూనే ఉంటారు, బ్రతిమాలుతూనే ఉంటారు. మొక్కింది, కాళ్ళకు మొక్కింది, నాకు సాయం చేయంటా ఉంది. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. భోంచేసేటప్పుడు పిల్లల కోసం డైనింగ్ టేబుల్ మీద పెట్టినటువంటి ఆ భోజనాన్ని తీసి కుక్క పిల్లలకి ఎందుకు వేస్తాను నేను? నా పిల్లలు తినాలి. తల్లిదండ్రులు అదే అనుకుంటారు కదా, భోజనం పళ్ళ మీద ఉన్న ఆ భోజనం అంతా కుక్క పిల్లలకి వేసేయాలనుకుంటారా? తన పిల్లలు తినాలని అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి డైనింగ్ టేబుల్ మీద భోజనం పెడతారు. కాబట్టి ఇశ్రాయేలుకు దేవుడు ఒక ప్రత్యేకతను ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. అదంతగా వాళ్ళ కోసమే. మధ్యలో నువ్వెవరు? కుక్క. ఆ నేపథ్యం. కాబట్టి ఆ కుక్కలాగే మాట్లాడుతుంది. ఇప్పుడు తనను తాను కుక్కగా ఎంచుకొని మాట్లాడుతుంది. అది ఆమెలో ఉన్న గొప్పతనం. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, అప్పుడు ఆమె డైలాగు, నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. భోజనం బల్ల మీద ఉన్నటువంటి తినకపోవచ్చు, తినడానికి అర్హత లేకుండా ఉండకపోవచ్చు. వాళ్ళ కోసం, పిల్లల కోసం టేబుల్ మీద పెట్టినటువంటి భోజనం పిల్లలు తింటూ ఉంటారు. కానీ అనవసరమైన మొక్కలు అవి ఇవి పడిపోతే వాటి కోసం ఎదురు చూసి తినేటువంటి కుక్క పిల్లలు ఆ బల్ల దగ్గరే ఉంటాయి కదా. ఈ వాగ్దాన దేశం ఆనుకొని ఉన్నటువంటి అన్యుల ఊళ్ళలోకి నువ్వు వచ్చేసావు. మేము కుక్క పిల్లలు లాంటి వాళ్ళం. నీ ప్రజలందరూ కూడా మరి వాగ్దానం చేయబడినటువంటి దేవుని పిల్లలు. సరే, బాగుంది. కానీ ఆ బల నుంచి పడేటువంటి మొక్కలు చాలు మాకు, మేము బతికిపోతాం. కుక్కకున్నటువంటి విశ్వాసము మనుషులకు ఉండదు. ఈమెకుంది విశ్వాసం. కుక్కగా పిలువబడతా ఉన్నది జాతి, వాళ్ళ జాతి సున్నతి లేనిటువంటి వాళ్ళు, యూదులు కానిటువంటి వాళ్ళందరూ కుక్కలు. కుక్కలకు ఉన్నటువంటి విశ్వాసము యూదులకు ఉన్నదా? కుక్కలు కాదు అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి విశ్వాసం అనే మాట అక్కడక్కడ వాడుతూ ఉంటారు క్రీస్తు ప్రభువారు. అది చాలా విశేషమైనటువంటి విషయం. అప్పుడు నిజమే ప్రభా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా అని చెప్తే, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. నా ఇశ్రాయేలు జనాంగం అనుకుంటున్నాను చూసారా, వాళ్ళకు ఉంది విశ్వాసం. నీకున్నంత విశ్వాసం లేదు సుమా. అందుకని కుక్కల్ని ఒక ప్రక్కన నీచంగా ఎంచుతూ ఉంటారు, ముఖ్యంగా పాత రోజుల్లో. ఎందుకు అని అంటే, ఏది పెడితే అది తినేస్తుంది, అది మాంసం తినేస్తూ ఉంటుంది. అందుకనే ప్రభు సంస్కారము అలవాటు చేసుకున్నటువంటి ఆ తొలి దినాలలో క్రీస్తు ప్రభుని శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పశ్చాత్తాపముతో భోంచేయాలి. ఆ తినే ముక్క అక్కడ గుడిలో అర్పించబడినటువంటి గొర్రెపిల్ల మాంసము. ఆ మాంసాన్ని అక్కడ యాజకుడికి, ఆ పూజారికి ఇచ్చి, పూజారికి కొంత ఇచ్చి మిగిలింది మరి ప్రార్థన చేసి ఇచ్చేస్తాడు. గుళ్ళో మనం చేస్తూ ఉంటారు కదా,
కొబ్బరికాయ ఫుల్ కొబ్బరికాయ ఇస్తే దాన్ని పగలగొట్టి సగం అక్కడ పెట్టి సగం భక్తులకి ఇస్తారు కదా, అదే పద్ధతి. కొంత మాంసము అక్కడ ఉంచుకొని మిగిలిన మాంసం ఇచ్చేస్తే వీళ్ళు ఇంటికి తెచ్చుకొని వండుకుంటారు. బాగుంది. వండుకోవాలన్నది ఏం వండుకుంటున్నారు? పవిత్రమైనటువంటి దానిని వండుకుంటున్నారు. అక్కడ దేవుని యొక్క ఆత్మ ఇంజెక్షన్ చేయబడింది. మనకేమో కల్తీలకి ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు, పాల ప్యాకెట్లలో, లేకపోతే కోళ్ళ ఫామ్లో కోళ్ళకి తొందరగా బరువు వచ్చేసేలాగా ఇలా రకరకాల పనికిమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మన దేశంలో ముఖ్యంగా. కానీ ఆత్మీయమైనటువంటి అవగాహన ఏమిటి వీళ్ళకి? ఈ మాంసము తింటున్నాము అని అంటే అక్కడ దేవుని మందిరం నుంచి తీసుకొచ్చినటువంటి ఈ మాంసాన్ని వండుకొని తింటున్నాము అని అంటే అక్కడ దేవుని యొక్క ఆత్మ ఇంజెక్షన్ చేయబడింది. మనం తింటున్నప్పుడు దేవుని ఆత్మను ఆరగించుకుంటూ ఉన్నాం, జీర్ణించుకుంటున్నాం. మన నరాలలో పరిశుద్ధత నిండి ఉంది. పౌలు పరిశుద్ధత గురించి చెప్తా ఉన్నాడు కదా, బాగుంది. మరి ఇక్కడ ప్రభు సంస్కారం ఆచరించేటప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని, పవిత్రమైనటువంటి ఆ శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ భోజనం మనం తినాలి. ఏంటి? రొట్టి, ద్రాక్షరసం. వాళ్ళ సాధారణమైనటువంటి భోజనమే, మనకి అన్నం కూరలాగా. భోజనం చేసేటప్పుడు ఆ బలి పశువును జ్ఞాపకం చేసుకున్నట్టుగా. ఎందుకని? ఆలయం నుండి ఇంటికి తీసుకుని వెళ్ళి వండుకొని తింటున్నాము. అదే రకంగా ఇప్పుడు మనం తినేటువంటి ఈ భోజనము సాధారణమైనటువంటి భోజనము కాదు. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తింటున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడని వారితో చెప్పాను అని చదువుతాం. జ్ఞాపకం చేసుకోవడానికే. పనికిమాలిన వ్యాఖ్యానాలు అన్నీ నిందలు వేస్తూ ఉంటారు. అది వాళ్ళకి వదిలేద్దాం, వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు మూర్ఖులు. ఇది సరైనటువంటి ఆత్మీయమైనటువంటి అవగాహన. తిన్నప్పుడు ఎక్కువ తినేయడానికి నీకు సహకరించడం లేదు, లోపలికి వెళ్ళటం లేదు. మిగిలిన మొక్కలు ఏం చేయాలి? పడేస్తే, బయట పడేస్తే కుక్కలు. పవిత్రమైనటువంటి దానిని కుక్కలకు వేయకూడదు, అంతే కదా. అదనమాట. ఈ రకంగా ఈ నేపథ్యం, ఇదంతా కూడా నేపథ్యం వాళ్ళకి. అక్కడ యెరూషలేము దేవాలయంలో కానీ ఇంకొక చోట కానీ ఏదైనా కొండ మీదకి వెళ్ళి బలి అర్పించిన తర్వాత ఆ బలి పశువు మాంసాన్ని వండుకొని తినాలి తప్ప ఇలా కుక్కలకి వేసేయకూడదు. పవిత్రమైనటువంటిది అది. మరి ఇలాంటి నేపథ్యం ఉండబట్టి క్రీస్తు ప్రభువారు ఈమె యొక్క సహనాన్ని, ఈమె యొక్క మంచితనాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. పరీక్షలో 100కి 100 మార్కులు వచ్చేసినాయి. దాంతోపాటు ఏమంటున్నాడు? నీకులాగా పరీక్షలో ఈ ఇశ్రాయేలీయులు నెగ్గలేరు. వీళ్ళ ఆలోచన వేరు, వీళ్ళ పద్ధతులు వేరు, ఇదంతా వేరు. వీళ్ళకి నామకే వాస్తే విశ్వాసం ఉన్నది, పేరుకు మాత్రమే విశ్వాసం ఉంది. ఇశ్రాయేలీయులకు నీకు సరైనటువంటి విశ్వాసం ఉంది. నీ విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసమే నీ కూతురికి స్వస్థతనిస్తుంది, వెళ్ళిపో అనగానే అదే టైంలో అక్కడ కూతురు బాగుపడిపోయింది. కనుక ఏం నేర్చుకోవాలి మనము? పౌలు చెప్తున్నట్లుగా పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి. పరిశుద్ధతను మెయింటైన్ చేయాలంటే అవతలవాడు నీచుడు, అవతలవాడు పనికి మాలినవాడు, అవతలవాడు కుక్క అన్నట్లుగా ప్రవర్తించకూడదు సుమా. క్రీస్తులాగా వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళ కుక్కలే. ఒకవేళ నీ నేపథ్యం ప్రకారంగా, నీ పూర్వకాలపు ఆలోచన కానీ కుక్కకున్నటువంటి విశ్వాసము నీకు లేదు. వాళ్ళని పట్టుకొని కుక్కలు అంటున్నావు. నీ విశ్వాసం ఎంత? వాళ్ళు నీచులు అంటున్నారు. అసలు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ పరిశుద్ధత ఎలా ఉంది? కొడితే పగిలిపోతావు, నీ కొండ పగిలిపోద్ది. ఎలా కాపాడుకుంటావు నీ పరిశుద్ధత?
జాగ్రత్త సుమా అని పౌలు చెప్పిన ఆ మాటల్ని ఇక్కడ ఈ మాటల్ని లింక్ చేశారు. ఇలాంటి ప్రసంగం ఒకవేళ లింక్ చేసి ఇంత వివరంగా చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో విందామని నాకు ఆశ. చెప్పటమే ఎంతసేపు చెప్పటమే కదా, ఇలా కూడా చెప్తారా ప్రసంగాలు అని వినాలి, ఆసక్తితో సిద్ధపడాలి, అవసరమైనటువంటి దాన్ని అందించాలి. కాబట్టి మనలో కుక్క స్వభావం ఉన్నదా? ఏ కుక్క స్వభావం ఉన్నది? అవతల వాడిని కుక్కలాగా ఎంచుతున్నావా? నువ్వెంత, నీ బతుకెంత, అలా ఎంచవచ్చా ఇతరులను? మనకున్న విశ్వాసము గొప్పదా? క్రొత్తగా క్రైస్తవులుగా అయినటువంటి వారు వాళ్ళ విశ్వాసం గొప్పదా? ఒకసారి ఆలోచించుకోవాలి. మన విశ్వాసము చిలువ బట్టి, బూజు బట్టి, దుమ్ము ధూళితో ఉన్నటువంటి విశ్వాసం లాగా. కానీ క్రొత్తగా క్రీస్తును తెలుసుకున్నటువంటి వారు వాళ్ళ విశ్వాసం గొప్పదే. వాళ్ళ విశ్వాసంతో పోల్చుకుంటే మరి మనం ఎంతగానో నీచులముగా అని ఒప్పుకోక తప్పదు అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి యథార్థమైనటువంటి పశ్చాత్తాపము, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే మనము మన పరిశుద్ధతను నిలబెట్టుకున్నటువంటి వారంగా ఉంటాము. పరిశుద్ధాత్ముడు మనలో కార్యాలు జరిగించడానికి, పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేయకుండా, ఉపేక్షించకుండా, పరిశుద్ధాత్మని అపేక్షించేటువంటి వారుగా, పరిశుద్ధాత్మని కోరుకునేటువంటి వారముగా మనము వర్ధిల్లాలని, ఆ నిత్యరాజ్యమునకు మనం అందరం కూడా వారసులంగా ఉండాలని దేవదేవుడు ఈ పూట మనలందరినీ హెచ్చరిస్తున్నాడు. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం